హలో ఎవ్రీవన్, నేను మీ శేషు సార్. ఈరోజు మనం ఎస్ఎస్సి సిజిఎల్ అర్థమెటిక్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. 15th September 2025 షిఫ్ట్ 1 పేపర్. ఫస్ట్ క్వశ్చన్, A is to B 7 is to 5, B is to C 2 is to 3, C is to D 4 is to 5. ఇక్కడ ఏం కనుక్కోవాలా? A is to D. ఇక్కడ చూడండి, A అంటే ఫస్ట్ టర్మ్, D అంటే లాస్ట్ టర్మ్ కదా. ఇక్కడ ఫస్ట్ లాస్ట్ ఇలా అడిగితే ఈజీగా చెప్పేయచ్చు. ప్రోడక్ట్ ఆఫ్ ఫస్ట్ టర్మ్స్ ఇస్ టు ప్రోడక్ట్ ఆఫ్ లాస్ట్ టర్మ్స్. ఫస్ట్ టర్మ్స్ అంటే ఏమొస్తాయి? 7, 2, 4. లాస్ట్ టర్మ్స్ అంటే 5, 3, 5. 5, 3, 5. 2 into 4, 8. 8 7s 56. 25 into 3, 75. ఓకేనా? ఆన్సర్ థర్డ్ ఆప్షన్. దీన్ని మనం కాంపౌండ్ రేషియో అంటాం. కాంపౌండ్ రేషియో అంటే ప్రోడక్ట్ ఆఫ్ ఫస్ట్ టర్మ్స్ ఇస్ టు ప్రోడక్ట్ ఆఫ్ లాస్ట్ టర్మ్స్. నెక్స్ట్ చూడండి, సింప్లిఫికేషన్ మీద ఇచ్చారు. 7/5 డివిజన్ బదులు మల్టిప్లికేషన్ రాస్తే ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది. 14/15 రివర్స్ అంటే 15/14 ఇంటూ 10/7 డివిజన్ బదులు మల్టిప్లికేషన్ రాస్తే ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది. 5/3 రివర్స్ అంటే 3/5. నెక్స్ట్ 7 2s, 5 3s, 5 2s. చూడండి, 2 2 క్యాన్సల్. 3 into 3 9. ఆన్సర్ 9/7. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, 1.5. 1.5 ఏమని రాయొచ్చు? 3/2. 3/8 హోల్ క్యూబ్ మైనస్ 9/5. 1.25 అంటే 5/4 అని రాయొచ్చు. 0.25 అంటే 1/4. 1.25 అంటే 1.25 అంటే 1/4. 4 into 1 4. 4 plus 1 5. 5/4. నెక్స్ట్ చూడండి, ఎల్సిఎం 8. ఎల్సిఎం 8. 2 అంటే 4తో మల్టిప్లై చేయాలి. 4 into 3 12. 12 plus 3 15. 15/8 హోల్ క్యూబ్. 5 5 క్యాన్సర్. 9/4. 15 క్యూబ్ అంటే 3375. 8 క్యూబ్ అంటే 512. నెక్స్ట్ 9/4. 4 2s 8. 10 కదా. 4 2s 8. 4 5s మైనస్ 2.25 వస్తుంది. ఇప్పుడు ఈ క్యాలిక్యులేషన్ చేయండి. 5 1 3375 రఫ్గా చేసినా సరిపోతుంది. 6 12 6 72. 5 6 30. నెక్స్ట్ 5లో 2 పోతే 3 0 303. రఫ్గా 6 పాయింట్ సంథింగ్ వస్తుంది. రఫ్గా ఎంత వస్తుంది? 6.5 వస్తుంది. రఫ్గా ఎంత వస్తుంది? 6.5. 6.5లో 2.25 తీసేయండి. 5 2 4.25. 4.25కి దగ్గరగా ఏ ఆప్షన్ ఉంది? ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, 1.5. 1.5 అంటే 3/2 ప్లస్ 3/4 డివైడెడ్ బై 2.25. 2.25. 0.25 అంటే 1/4 అండి. 4 into 2 8. 9/4. లేదంటే డైరెక్ట్గానే సపరేట్ చేయండి. 2.25లో 0.5 తీసేయండి. 5 7 1.75 వస్తుంది. ఫస్ట్ మనం డివిజన్ అయితే చేయాలి. ఎల్సిఎం 4 కదా. 2 అంటే 2తో మల్టిప్లై చేయాలి. 3 into 2 6. 9/4. నెక్స్ట్ 1.75 అంటే 5/4. ఎంత ముందుగానే చెప్పినాను. 1.75 అంటే ఎంత వస్తుంది? 7/4 వస్తుంది. ఇక్కడ డివిజన్ బదులు ఏం చేద్దాం? మల్టిప్లికేషన్ చేద్దాం. ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది. 4/7. 4 4 క్యాన్సర్. 9/7 వస్తుంది. ఇక్కడ 0.6 ఉంది కదా.
0.6. 7 1 7 20 కదా, 20 అంటే 7 2s అంటే ఆన్సర్ 1.8 సంథింగ్. 1.8 సంథింగ్ అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ కంటైనర్ హోల్డ్స్ ఏ మిక్చర్ ఆఫ్ 3 లిక్విడ్స్. ఇక్కడ 3 లిక్విడ్స్ ఉన్నాయి, ఏబిసి. ఏమని తీసుకోవచ్చు మనం? 2x 3x 5x అని తీసుకోవచ్చు. రేషియో 2:3:5 కదా. 6 లీటర్స్ ఆఫ్ లిక్విడ్ ఏ, 12 లీటర్స్ ఆఫ్ లిక్విడ్ బి. చూడండి, 6 లీటర్స్ ఆఫ్ లిక్విడ్ ఏ యాడ్ చేసాం, 12 లీటర్స్ ఆఫ్ లిక్విడ్ బి యాడ్ చేసాం. నెక్స్ట్, చెడ్ అన్ అమౌంట్ ఆఫ్ లిక్విడ్ సి యాడెడ్ టు కంటైనర్. ఎంత యాడ్ చేసామో తెలియదు కదా, కే అనుకుందాం. ఇప్పుడు ఏం కనుక్కోవాలి మనం? కే వాల్యూ కనుక్కోవాలి. ఇప్పుడు ఏం కనుక్కోవాలా? కే వాల్యూ కనుక్కోవాలి. ఇక్కడ రేషియో ఇచ్చారు, న్యూ రేషియో 3:5:8. ఫస్ట్ మనం ఈ రెండింటిని తీసుకొని ఎక్స్ వాల్యూ కనుక్కుందాం. 2x + 6 3x + 12. ఏకి బికి రేషియో ఎంత? 3:5. క్రాస్ మల్టిప్లై చేయండి. 5 × 2 10x + 30. 3 × 3x 9x + 36. 10x లో 9x పోతే x వాల్యూ ఎంత? 6. x వాల్యూ 6. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు కే వాల్యూ కనుక్కుందాం. బీసీ x వాల్యూ 6 కదా, 3x అంటే 18, x వాల్యూ 6 కదా, 5 × 6 30 కదా. ఇక్కడ బి అంటే 18 + 12, సి అంటే 30 + k. రేషియో ఎంత? 5:8. నెక్స్ట్, క్రాస్ మల్టిప్లై చేయండి. 12 + 18 అంటే 30, 5 1s 5 6. 30 + k = 48 కదా. కే వాల్యూ ఎంత? 18. 48 లో 30 పోతే ఎంత? 18. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, గౌతమ్ స్టార్టెడ్ ఏ బిజినెస్ విత్ సమ్ ఆఫ్ 60,000. జతిన్ ఇన్వెస్ట్మెంట్ వచ్చి 35,000. ఎప్పుడు జాయిన్ అయ్యాడు? 8 months తర్వాత. ఇక్కడ ఏమడిగారు? అట్ వాట్ రెస్పెక్ట్ రేషియో టు షేర్ ప్రాఫిట్ ఆఫ్టర్ 2 years. ప్రాఫిట్ రేషియో అడిగారు. ప్రాఫిట్ రేషియో అంటే ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం రేషియో. గౌతమ్ ఇన్వెస్ట్మెంట్ 60,000, టైం పీరియడ్ 2 years కదా. 2 years అంటే ఎన్ని మంత్స్? 24 months. జతిన్ ఇన్వెస్ట్మెంట్ 35,000. ఎన్ని మంత్స్ తర్వాత జాయిన్ అయ్యాడు? 8 months తర్వాత. 2 years అంటే 24 months. 8 months తర్వాత జాయిన్ అయ్యాడు కదా, అంటే ఎన్ని మంత్స్ ఉంటాడు బిజినెస్లో? 16 months. క్యాన్సలేషన్ చేయండి. 5 12s 5 7s, 8 2s 8 3s 2 6. ఆన్సర్ 18:7. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ద యావరేజ్ వెయిట్ ఆఫ్ 12 people ఈజ్ 65. 12 people ఉన్నారు, యావరేజ్ ఎంత? 65. ఇప్పుడు 12 peopleలో వన్ పర్సన్ వెళ్ళిపోయాడు. 12 లో 1 వెళ్ళిపోతే ఇప్పుడు ఎంతమంది ఉంటారు? 11. జనరల్ మెథడ్ అంటే సమ్ మీద ఫోకస్ చేయాలి. సమ్ అంటే ఏఎన్. ఒక అతను వెళ్ళిపోయాడు కదా, అతను వెయిట్ తెలియదు కదా, ఎక్స్ అనుకుందామా. ఒక అతను వెళ్ళిపోయాడు, అతను వెయిట్ తెలియదు కదా, ఎక్స్ అనుకుందాం. 12 members, యావరేజ్ ఎంత? 65. 11 members, యావరేజ్ ఎంత? 64.5. రైట్ సైడ్కి వెళ్తే ప్లస్ ఎక్స్. మల్టిప్లై చేయండి. 12 5 60, 12 6 72, 7 80. నెక్స్ట్ 64.5 × 11, 11 5s 55, 49, 11 6 66, 70, 709.5. సబ్ట్రాక్ట్ చేయండి, ఎంత వస్తుంది? 7 10 7 80, 70.5. ఎక్స్ వాల్యూ ఎంత? 70.5. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, టేబుల్ మంత్లీ సేల్స్ ఇన్ thousands.
యావరేజ్ మంత్లీ సేల్స్ ఆఫ్ క్యూ కనుక్కోవాలి. యావరేజ్ అంటే యాడ్ చేసి బై 4 చేయాలి. యాడ్ చేద్దాం. ఫస్ట్ టెన్సే యాడ్ చేద్దాం. 60, 120, 180, 240. ఇప్పుడు యూనిట్ డిజిట్లో ఉండేటివి యాడ్ చేద్దాం. 5 + 8 13, 15, 19. నెక్స్ట్ 259/4, 4 6 24, 19, 4 4 16, 4 7 28. ఆన్సర్ 64.75. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ హౌ మెనీ ఇయర్స్ అంటే ఏం కనుక్కోవాలి మనం? టైం పీరియడ్ కనుక్కోవాలి. ప్రిన్సిపల్ వచ్చేసి 50,000, అమౌంట్ ఎంత? 66,550. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నారా? అమౌంట్ ఈ ఫార్ములా P × 1 + R/100 హోల్ పవర్ n. అమౌంట్ ఎంత? 66,550. ప్రిన్సిపల్ వచ్చేసి 50,000. ఆర్ వాల్యూ 10. సబ్స్టిట్యూట్ చేయండి. ఎన్ వాల్యూ తెలియదు కదా, కనుక్కుందాం. నెక్స్ట్ 0 0 క్యాన్సర్. 5 hundreds. నెక్స్ట్ 5 1s 5, 5 3s 15, 5 3s 15. నెక్స్ట్ 5 1s 5, 5 3s 15, 5 3s 15. ఓకే, 5తో క్యాన్సిల్ అవ్వడం లేదు. 5 1s. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఏం కనుక్కోవాలి మనం? ఎన్ వాల్యూ అయితే కనుక్కోవాలి. ఇక్కడ 1000 వస్తుందా? 1 + 1/10 అంటే 11/10 హోల్ క్యూబ్ అని రాయొచ్చా? 11 క్యూబ్ అంటే 1331, 10 క్యూబ్ అంటే 1000. 1 + 1/10 11/10 పవర్ n. బేసెస్ ఈక్వల్ అయితే పవర్స్ కూడా ఈక్వల్ అవుతాయి. n అంటే టైం పీరియడ్. టైం పీరియడ్ 3 years. నెక్స్ట్ క్వశ్చన్, ద రేషియో ఆఫ్ ప్రాఫిట్ టు కాస్ట్ ప్రైస్. ప్రాఫిట్ టు కాస్ట్ ప్రైస్ రేషియో ఎంత? 2:7. ఇక్కడ దేనికి రేషియో అడిగారు? సెల్లింగ్ ప్రైస్కి ప్రాఫిట్కి. సెల్లింగ్ ప్రైస్ అంటే కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్. కాస్ట్ ప్రైస్ 7, ప్రాఫిట్ వచ్చి 2. ప్రాఫిట్ 2. ఆన్సర్ ఎంత? 9:2. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ స్వీట్ షాప్ ఓనర్ బైస్ 10 boxes ఆఫ్ స్వీట్స్ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ 8 boxes ఫ్రమ్ హోల్సేలర్. ఇక్కడ 2 ఎఫెక్ట్లు ఉన్నాయి, కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్. ఇప్పుడు స్వీట్ షాప్ ఓనరు 10 boxes తీసుకున్నాడు. ఎంత ప్రైస్కి? 8 boxes ప్రైస్కి. అంటే అతనికి ఎంత ఖర్చు అవుతుంది? 1 box 1 రూపీ అనుకుందాం. 8 boxes అంటే 8 రూపీసే ఖర్చు అవుతుంది. కానీ అమ్మేటప్పుడు 10 రూపీస్ తీసుకోగలుగుతాడు. ఎందుకంటే అతను కొనుక్కునింది 10 boxes కదా. 1 box 1 రూపీ అంటే 10 రూపీస్. మళ్ళీ ఒకసారి క్లారిటీగా చెప్తాను చూడండి. ఇప్పుడు మీరే అనుకోండి ఓనరు, స్వీట్ షాప్ ఓనరు. మీరు 10 boxes కొనుక్కున్నారు. ఏ ప్రైస్కి? 8 boxes ప్రైస్కి. అంటే మీరు ఎంత పే చేస్తారు? 8 రూపీసే పే చేస్తారు. కానీ మీరు అమ్మేటప్పుడు మీ దగ్గర 10 boxes ఉంటాయి కాబట్టి 10 రూపీస్ వస్తుంది. ఓకేనా? హీ సెల్స్ ఈచ్ బాక్స్ అట్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 2% ఆన్ మార్కెట్ ప్రైస్. ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్కి 100 రూపాయలు అనుకోండి. మీరు డిస్కౌంట్ ఇస్తారా? డిస్కౌంట్ ఇస్తే అప్పుడు ఎంతకు వస్తుంది? 98కి వస్తుంది. ఈ టైప్లో ఇస్తే ఈ విధంగా చేసుకోండి, కన్ఫ్యూజన్ లేకుండా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు 100 రూపాయలు అనుకుంటే, మీరు కొనుక్కునింది 100 రూపాయలు అనుకుంటే మీరు 2% డిస్కౌంట్ ఇస్తారు కాబట్టి 98కి అమ్ముతారు. ఓకేనా? ఇప్పుడు ఈ 2 ఎఫెక్ట్లని కలపండి. ఎలా కలపాలో మల్టిప్లై చేయాలి. 800, 980. ఇది కాస్ట్ ప్రైస్, ఇది సెల్లింగ్ ప్రైస్. క్యాన్సల్ అయితే క్యాన్సల్ చేసుకోండి. 240s, 249s. ఇక్కడ కాస్ట్ ప్రైస్ వచ్చేసి 40, సెల్లింగ్ ప్రైస్ 49. పర్సంటేజ్ ప్రాఫిట్ అంటే ఎలాగనుకుంటా? ప్రాఫిట్ బై సిపి × 100. ఇక్కడ ప్రాఫిట్ ఎంత? 9 రూపీస్. కాస్ట్ ప్రైస్ 40 × 100. 22s, 25s. 45/2 అంటే ఎంత? 22.5. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్,
ఏ బుక్ పబ్లిషర్ ఆఫర్స్ ఏ నోవెల్ టు ఏ బుక్ స్టోర్ అట్ 30% డిస్కౌంట్ ఆన్ ద కవర్ ప్రైస్. ఇక్కడ ఒరిజినల్ ప్రైస్ తెలియదు కదా, ఎక్స్ అనుకుందా. ఫస్ట్ ఏం ఇస్తా అన్నాడు, 30% డిస్కౌంట్ ఇస్తా అన్నాడు. పబ్లిషర్ వచ్చి 30% డిస్కౌంట్ ఇస్తా అన్నాడు. ఎక్స్ట్రాగా 5%, దే చార్జ్ అన్ అడిషనల్ 5% ఆన్ ద డిస్కౌంటెడ్ ప్రైస్ ఫర్ షిప్పింగ్. ట్రాన్స్పోర్టేషన్ కోసం ఎక్స్ట్రాగా 5% అయితే ఛార్జ్ చేస్తా అన్నాడు. ఇదంతా ఎవరు, బుక్ పబ్లిషర్. ఇదంతా ఎవరు తీసుకుంటారో, బుక్ స్టోర్ అతను తీసుకుంటాడు. ఇప్పుడు బుక్ స్టోర్ అతను తీసుకొని మళ్ళీ సేల్ చేస్తాడా, బుక్ స్టోర్ అతను తీసుకొని సేల్ చేస్తాడు. ఎంత ప్రాఫిట్కి, 40% ప్రాఫిట్కి. అంటే అతను కొన్న రేటు కన్నా ఎంత ఎక్కువ రేటుకి అమ్ముతా ఉన్నాడు, 16-20 ఎక్కువ రేటుకి అమ్ముతా ఉన్నాడు. ఓకేనా. ఇప్పుడు బుక్ స్టోర్ అతను ఎంత కొనుక్కున్నాడో చూద్దామా. 100 - 30 70/100, 100 + 5 105/100. ఓకే. అర్థమెటిక్ అంటే ఏం లేదు, క్వశ్చన్లో ఒక నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ని ఫోకస్ చేయాలి. ఇక్కడ 40% దేని మీద కనుక్కోవాలా, దీని మీద. ఎక్స్ ఇంటూ 70/100 ఇంటూ 105/100. ఈ 40% దేనికి ఈక్వల్ అవుతుంది, 16-20కి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ ఏం కనుక్కోవాలా, ఒరిజినల్ కవర్ ప్రైస్ అంటే ఎక్స్ కనుక్కోవాలి. నెక్స్ట్ కవర్ ప్రైస్ మీదే కదా 30% డిస్కౌంట్ ఇచ్చింది, ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. సాల్వ్ చేసి ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. ఏ సిస్టమ్ కంటైన్స్ 100 liters ఆఫ్ ప్యూర్ సిరప్. సిరప్ ఎంత ఉంది, 100 liters. 10 liters ఆఫ్ ద సిరప్ ఆర్ డ్రాన్ అవుట్ అండ్ రీప్లేస్డ్ బై వాటర్. అంటే టోటల్ 100 ఉంది, 100లో ఎంత రిమూవ్ చేస్తాను, 10 రిమూవ్ చేస్తాను. అంటే 1/10 రిమూవ్ చేస్తాను. టోటల్ 1 అనుకుంటే 1/10 రిమూవ్ చేస్తే అక్కడ ఎంత ఉంటుంది, 9/10. 9/10 ఎలా వచ్చిందో అర్థమైందా. టోటల్ 100లో 10 రిమూవ్ చేస్తాను, అంటే 1/10 రిమూవ్ చేస్తాను. టోటల్ 1 అనుకుంటే 1/10 రిమూవ్ చేస్తే 9/10. ఇలా ఎన్నిసార్లు చేసాం, 2 టైమ్స్ చేసాం. 2 టైమ్స్ చేసాం కాబట్టి 2 టైమ్స్ రాసుకోవాలి. ఈ షార్ట్ కట్ ప్రకారము మనం దేన్ని రీప్లేస్ చేస్తామో అది కనుక్కోలేం. రీప్లేస్డ్ బై వాటర్ అన్నారు కదా, వాటర్ని కనుక్కోలేం. ఏం కనుక్కోగలుగుతాం, సిరప్. సిరప్ స్టార్టింగ్ ఎంత ఉంది, 100. 9/10 ఎన్ని టైమ్స్ వస్తుంది, 2 టైమ్స్ వస్తుంది. 10 × 10 100 క్యాన్సల్. సిరప్ ఎంత, 81. సిరప్ 81 అయితే వాటర్ ఎంత, టోటల్ 100 కదా. చూడండి 100 ఉంటుంది, 10 liters సిరప్ తీసేసి 10 liters వాటర్ యాడ్ చేస్తాం. కాబట్టి ఎప్పుడు చూసినా టోటల్ ఎంత ఉంటుంది, 100 liters ఉంటుంది. సిరప్ 81 ఉంటే వాటర్ ఎంత ఉంటుంది, 19 ఉంటుంది. ఇక్కడ సిరప్కి వాటర్కి రేషియో అడిగారు. సిరప్ 81, వాటర్ 19. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ మెటల్ స్పియర్ having radius 10 centimeters is melted down and molded into 8 identical smaller solid spheres. ఇక్కడ ఈ స్పియర్ తోనే ఈ స్పియర్స్ చేసాం కాబట్టి వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ 8 స్పియర్స్. వాల్యూమ్ ఆఫ్ స్పియర్ కి ఫార్ములా 4/3 πr³. ఆర్ వాల్యూ 10 కదా. ఇక్కడ ఎన్ని స్పియర్స్ ఉన్నాయి, 8 ఉన్నాయి. వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఫార్ములా 4/3 πr³. ఆర్ వాల్యూ తెలియదు కదా. ఆర్ అంటే ఏమని, రేడియస్ ఆఫ్ స్మాల్ స్పియర్స్. 4/3 క్యాన్సర్. 10³ ఏమని రాసుకోవచ్చు, 2³ × 5³ అని రాసుకోవచ్చా. 2 × 5 అంటే 10 కదా. 8 × r³. 2³ అంటే 8, 8 క్యాన్సర్. ఆర్ వాల్యూ ఎంత వస్తుంది, 5. ఆర్ అంటే రేడియస్ ఆఫ్ స్మాల్ స్పియర్. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఒరిజినల్ స్పియర్. సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఒరిజినల్ స్పియర్ అంటే 4πr². టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఆల్
సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్ అంటే 4πr². 8 ఉన్నాయి కాబట్టి ఇంటూ 8 వేస్తాను. 4π క్యాన్సర్. ఒరిజినల్ స్పియర్ రేడియస్ ఎంత? 10. న్యూ స్పియర్ రేడియస్ ఎంత? 5. 10 స్క్వేర్ అంటే 100 కదా. 25 1s 25 4s 4 2s. ఆన్సర్ ఎంత? 1:2. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. హౌ మెనీ హెమిస్పియర్స్? ఎన్ని హెమిస్పియర్స్ తెలియదు కదా, ఎన్ అనుకుందామా. విత్ రేడియస్ 3 centimeters కెన్ బి ప్రొడ్యూస్డ్ బై మెల్టింగ్ డౌన్ ఏ హెమిస్పియర్ విత్ రేడియస్ 12 centimeters. వాల్యూమ్ సేమ్గా ఉంటుంది. వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్స్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్. వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్ ఫార్ములా 2/3πr³. ఎన్ని స్పియర్స్ ఉంటాయో తెలియదు కదా, ఎన్. 2/3π. ఇక్కడ ఆర్ వాల్యూ ఎంత? 12 కదా. ఇక్కడ ఆర్ వాల్యూ ఎంత? 3. జస్ట్ సబ్స్టిట్యూట్ చేయండి. 12³ ఏమని రాయొచ్చు? 3 × 4³ అని రాసుకోవచ్చా? 12³ అంటే 3 × 4 12. 12³. 2/3π క్యాన్సల్. 3³ క్యాన్సల్. ఎన్ వాల్యూ ఎంత? 4³ 4³ అంటే 64. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ సిలిండర్ అండ్ హెమిస్పియర్ హ్యావ్ సేమ్ రేడియస్? సిలిండర్కి హెమిస్పియర్కి సేమ్ రేడియస్. నెక్స్ట్. దేర్ కంబైన్డ్ హైట్. సిలిండర్ హైట్ అంటే హెచ్ అని. సిలిండర్ హైట్ అంటే ఏమని? హెచ్. హెచ్ అంటే హైట్ ఆఫ్ ద సిలిండర్ అని. నెక్స్ట్. హెమిస్పియర్కి హైట్ ఏమవుతుంది? రేడియస్ అవుతుంది. హెమిస్పియర్కి హైట్ ఏమవుతుంది? రేడియస్ అవుతుంది. దేర్ కంబైన్డ్ హైట్ అంటే హైట్ ఆఫ్ సిలిండర్ అంటే హెచ్, హైట్ ఆఫ్ హెమిస్పియర్ అంటే రేడియస్సే. h+r 30. ఓకేనా. సిలిండర్ అండ్ హెమిస్పియర్ హ్యావ్ ఈక్వల్ వాల్యూమ్స్. ఇక్కడ ఏమని ఇచ్చారు? వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఫార్ములా πr²h. వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్ అంటే 2/3πr³ కదా. సేమ్ రేడియస్ అన్నారా? r³ అంటే r × r × r. ఇక్కడ సేమ్ రేడియస్ కాబట్టి r² క్యాన్సల్. π క్యాన్సల్. 3h ఈజ్ ఈక్వల్ టు 2r. ఇక్కడ ఏం కనుక్కోవాలా? రేడియస్ కనుక్కోవాలి. కనుక్కుందాం. h+r అంటే 30 కదా. ఇక్కడ మనకు 3h తెలుసు కాబట్టి ఇంటూ 3 చేసుకోండి. 3h + 3r ఈజ్ ఈక్వల్ టు 90. 3h అంటే 2r. 2r + 3r అంటే 5r. 5r వచ్చి 90. r వాల్యూ ఎంత? 18. లాస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. పిరమిడ్ బేస్ ఏరియా ఇచ్చారు 60, హైట్ 9. వాల్యూమ్ ఆఫ్ పిరమిడ్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. వాల్యూమ్ ఆఫ్ పిరమిడ్ ఫార్ములా బేస్ ఏరియా ఇంటూ హైట్ బై 3. బేస్ ఏరియా ఎంత? 60. హైట్ 9/3. 320s. ఆన్సర్ 180. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ సర్క్యులర్ డిస్క్ రేడియస్ 7 centimeters ఇన్స్క్రైబ్డ్ ఇన్సైడ్ ఏ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఉంది. ఓకేనా. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ లోపల ఏముంది? సర్క్యులర్ డిస్క్ అయితే ఉంది. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ లోపల ఏముంది? సర్క్యులర్ డిస్క్ అయితే ఉంది. నెక్స్ట్. సర్క్యులర్ డిస్క్ రేడియస్ ఎంత? 7. వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్ ఏరియా ఆఫ్ రిమైనింగ్ పోర్షన్ ఆఫ్ ద ట్రయాంగిల్? ట్రయాంగిల్ లోపల సర్కిల్ ఉంటుంది. సర్కిల్ కాకుండా రిమైనింగ్ పోర్షన్ ఉంటుంది కదా, ఆ ఏరియా కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటామంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్లోంచి ఏరియా ఆఫ్ సర్కిల్ని తీసేయాలి. రిమైనింగ్ పోర్షన్ ఎలా వస్తుంది? ట్రయాంగిల్లోంచి సర్కిల్ని తీసేయాలి. నెక్స్ట్. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఏమి? √3/4a². ఏరియా ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఫార్ములా ఏమి? √3/4a². ఏరియా ఆఫ్ సర్కిల్ అంటే πr² కదా. పై ఆర్ వాల్యూ ఎంత? 7.
7 స్క్వేర్. √3/4. ఇప్పుడు ఏ వాల్యూ కనుక్కుందాం. ఇక్కడ ఏ వాల్యూ ఎలా కనుక్కోవాలంటే ఆర్ అంటే రేడియస్ ఆఫ్ ఇన్ సర్కిల్. ఫార్ములా ఏమంటే ఏరియా బై సెమీ పెరిమీటర్. ఇక్కడ నేను డెరివేషన్ చెప్తాను, డెరివేషన్ అవసరం లేదు, మీరు డైరెక్ట్గా ఫార్ములా గుర్తుపెట్టుకోవచ్చు. ఏరియా అంటే √3/4 కదా. పెరిమీటర్ అంటే అన్ని సైడ్స్ యాడ్ చేయాలా. ఈక్వలేటర్ ట్రయాంగిల్ అంటే అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటాయా, 3a. సెమీ అంటే హాఫ్ అని, 3a/2. ఇక్కడ a² ఇక్కడ a క్యాన్సల్ అయిపోతే a వస్తుంది. నెక్స్ట్ a/2√3 వస్తుంది. 3ని ఏమని రాయొచ్చు, √3 × √3 రాసుకోవచ్చు. a/2√3 వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఆర్కి ఫార్ములా ఏమి, a/2√3. నెక్స్ట్ రేడియస్ ఎంత, 7 కదా. రేడియస్ ఎంత, 7. ఏ వాల్యూ ఎంత అవుతుంది ఇప్పుడు, 14√3 అవుతుంది. 7 × 2 14 అవుతుంది. ఇంక క్యాలిక్యులేషన్ చేస్తే అయిపోతుంది. ఓకేనా. ఏ వాల్యూ అంటే లేదు, ఫార్ములా లాగా కావాలంటే 2r × √3. ఓకేనా. ఆర్ అంటే 7, 2r అంటే 2 × 7 14 మీరు క్యాలిక్యులేట్ చేయండి, ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి. ఒక ట్రయాంగిల్ ఏబిసి ఉంది. ట్రయాంగిల్ ఏబిసి, ద మీడియన్స్ ఏడి. మీడియన్ అంటే ఇక్కడ సేమ్ సైడ్ ఉంటుంది, సేమ్ లెంత్ ఉంటుంది. మీడియన్ అంటే కరెక్ట్గా బైసెక్ట్ చేస్తారు, ఈక్వల్ పార్ట్స్గా కట్ చేస్తారు. నెక్స్ట్ బిఈ, నెక్స్ట్ సిఎఫ్. ఓకేనా. బిఈసిఎఫ్. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ట్రయాంగిల్ జిఏబి. ఇక్కడ ఏమడిగారు, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ జిఏబి ఏబిసి. ఇక్కడ చూడండి, జిఏబి, జి అంటే సెంట్రాయిడ్ కదా. జి అంటే ఏమని, సెంట్రాయిడ్. ఇక్కడ జిఏబి అంటే ఇదంతా వస్తుంది. మీరు గమనిస్తే ఇక్కడ జిఏబి ఒక ట్రయాంగిల్, నెక్స్ట్ జిఏసి ఒక ట్రయాంగిల్, జిబిసి ఒక ట్రయాంగిల్. జిఏసి ఒక ట్రయాంగిల్, జిబిసి ఒక ట్రయాంగిల్. ఓకేనా. ఇక్కడ ఏబిసి అంటే 3 ట్రయాంగిల్స్ ఉంటాయి. ఏబిసి అంటే ఎన్ని ట్రయాంగిల్స్ ఉంటాయి, 3 ట్రయాంగిల్స్ ఉంటాయి. జిఏబి, జిఏసి, జిబిసి, ఈ 3 కలిపితే ఏబిసి వస్తుంది. జిఏబి అంటే ఒక ట్రయాంగిలే కదా. అన్ని ట్రయాంగిల్స్కి ఈక్వల్ ఏరియా ఉంటుంది. అంటే జిఏబికి ఎంత ఏరియా ఉంటే జిఏసికి కూడా అంతే ఏరియా ఉంటుంది. ఇక్కడ 1 ట్రయాంగిల్ ఉంది, ఇక్కడ 3 ట్రయాంగిల్స్ ఉన్నాయి. అంటే ఆన్సర్ 1:3, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి. ఒక ట్రయాంగిల్ ఏబిసి ఉంది. ట్రయాంగిల్ ఏబిసి, డి ఈజ్ ప్యారలల్ టు బిసి. డి ఈజ్ ప్యారలల్ టు బిసి. డి ఆన్ ఏబి. డి ఎక్కడ ఉంది, ఏబి మీద ఉంది. ఈ ఎక్కడ ఉంది, ఏసీ మీద ఉంది. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ట్రయాంగిల్ ఏడిఈ. ఇక్కడ ఏం కనుక్కోవాలా, ట్రయాంగిల్ ఏడిఈ టు ఏరియా ఆఫ్ త్రిభుజాయిడ్. త్రిభుజాయిడ్ అంటే త్రిపిజియం అని. త్రిభుజాయిడ్ అంటే ఏమని, త్రిపిజియం. దీన్ని త్రిపిజియం అంటారు. షేడ్ చేశాను కదా, దీన్ని ఏమంటారు, త్రిపిజియం అంటారు. డిఈసిబి. ఎంత ఇచ్చాడు, ఏరియా రేషియో 4:21 అని ఇచ్చాడు. అంటే ఏడిఈ అంటే ఈ ట్రయాంగిల్ కదా, ఏరియా 4 అయితే ఇదెంత, 21 కదా. వాడిచ్చిందే రాశాను, ట్రయాంగిల్ ఏరియా 4, త్రిభుజాయిడ్ ఏరియా 21. ఇప్పుడు చూడండి, ఏడిఈ ఏబిసి ఏరియా రేషియో రద్దమ్మా. ఏడిఈ ఏరియా 4,
ఏబిసి అంటే మొత్తం కదా, 4 + 21 అంటే 4:25. 4 1s ఉండండి, 2 స్క్వేర్ 5 స్క్వేర్. ఏరియా అంటే స్క్వేర్స్లో ఉంటుంది. సైడ్ ఎలా ఉంటుంది? సైడ్ అంటే స్క్వేర్ ఉండదు. సైడ్స్ రేషియో 2:5. సైడ్స్ రేషియో ఎంత? 2:5. అంటే ఏడి సైడ్ 2 అయితే ఏబి సైడ్ ఎంత అవుతుంది? 5. ఏడి సైడ్ 2 అయితే ఏబి సైడ్ ఎంత అవుతుంది? 5. ఇది 2, ఇది టోటల్ 5. అంటే డిబి ఎంత అవుతుంది? 3. ఏడి అంటే 2, డిబి అంటే 3. ఆన్సర్ 2:3. నెక్స్ట్ క్వశ్చన్. ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే ఉంది. సైడ్స్ ఇచ్చాడు 3 4 5. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఎలా కనుక్కోవాలా? హాఫ్ బేస్ ఇంటూ హైట్. హాఫ్ బేస్ అంటే 4, హైట్ అంటే 3. ఏరియా ఎంత వస్తుంది? 6. నెక్స్ట్. ఏ స్మాలర్ ట్రయాంగిల్ ఈస్ డ్రాన్ ఇన్సైడ్ విత్ vertices on the sides of the larger triangle such that it is similar to larger triangle. ఓకేనా? ఇక్కడ పెరిమీటర్ ఎంతని ఇచ్చాడు? పెరిమీటర్ అంటే అన్ని సైడ్స్ యాడ్ చేయాలి. 3 + 5 8, 8 + 4 12. ఇది లార్జర్ ట్రయాంగిల్. నెక్స్ట్. స్మాలర్ ట్రయాంగిల్ పెరిమీటర్ ఎంత ఇచ్చారు? స్మాలర్ ట్రయాంగిల్ పెరిమీటర్ ఎంత? 6 కదా. ఇప్పుడు పెరిమీటర్ అన్న సైడ్ అన్న ఒకటే. లార్జ్ స్మాల్. సైడ్స్ రేషియో లార్జ్ పెరిమీటర్ 12, స్మాల్ పెరిమీటర్ 6. సైడ్స్ రేషియో 2:1. ఏరియా రేషియో ఎంత? 4:1 కదా. ఏరియా కావాలంటే స్క్వేర్ చేయాలి. 2 స్క్వేర్ 4, 1 స్క్వేర్ 1. ఓకేనా? నెక్స్ట్. ఇక్కడ లార్జర్ ట్రయాంగిల్ ఏరియా తెలుసు. 4 పార్ట్స్ ఎంత? 6. 1 పార్ట్ ఎంతో కనుక్కోవాలి. 4 6 రిలేషన్ 1.5 కదా. రిలేషన్ 1.5. 1 × 1.5 1.5. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్. 2 సర్కిల్స్. ఎన్ని సర్కిల్స్ ఉన్నాయి? 2 సర్కిల్స్. లార్జర్ రేడియస్ ని క్యాపిటల్ అంటాము, స్మాలర్ రేడియస్ ని స్మాల్ ఆర్ అంటారు. లెంత్ ఆఫ్ డైరెక్ట్ కామన్ టాంజెంట్. లెంత్ ఆఫ్ డైరెక్ట్ కామన్ టాంజెంట్ ఫార్ములా ఏమి? √d². డి అంటే ఏమని? డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్స్. ఫార్ములా ఇది. ఎల్ వాల్యూ 15 ఇచ్చాడా? రైట్ సైడ్ స్క్వేర్ రూట్, లెఫ్ట్ సైడ్కి వెళ్తే స్క్వేర్. d². క్యాపిటల్ ఆర్ వచ్చేసి 12, స్మాల్ ఆర్ 4. d² = 15 స్క్వేర్ 225. 12 లో 4 పోతే 8. 8 స్క్వేర్ 64. లెఫ్ట్ సైడ్కి వెళ్తే +64. 224 + 64 289. d² = 17 స్క్వేర్. d వాల్యూ ఎంత? 17. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్స్ ఆఫ్ 2 సర్కిల్స్ ఈస్ d. లెంత్ ఆఫ్ డైరెక్ట్ కామన్ టాంజెంట్ ఇంత ముందుగానే చెప్పుకున్నామా? లెంత్ ఆఫ్ డైరెక్ట్ కామన్ టాంజెంట్ ఫార్ములా ఏమి? d² క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్ హోల్ స్క్వేర్ అని చెప్పాను. అంటే l² ఏమవుతుంది? d². ఓకేనా? నెక్స్ట్. ఇక్కడ m అంటే ఏమని? లెంత్ ఆఫ్ ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్. దీనికి కూడా సేమ్ ఫార్ములా, √d² r + r హోల్ స్క్వేర్. m² ఏమవుతుంది? d² r + r హోల్ స్క్వేర్. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేయండి. l² + m². ఈ రెండింటిని యాడ్ చేస్తే d² + d² 2d². ఈ రెండింటిని యాడ్ చేయండి. r - r హోల్ స్క్వేర్. మైనస్ని కామన్ తీసేస్తాను. r + r హోల్ స్క్వేర్. నెక్స్ట్. 2d² మైనస్, ఇది ఏ ఫార్మేట్లో ఉంది? a - b హోల్ స్క్వేర్ + a + b హోల్ స్క్వేర్. ఫార్ములా 2 × a² + b². 2 ×
ఆర్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్. నెక్స్ట్ ఇక్కడ డి వాల్యూ కనుక్కుందాం. ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ ఎంత ఇచ్చారు? 200. 200 ఈజ్ ఈక్వల్ టు 2d స్క్వేర్ మైనస్ 2. ఇచ్చాడు క్లియర్గా సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ది రేడి. సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ రేడి ఎంత? 100. రైట్ సైడ్ మైనస్ 200, లెఫ్ట్ సైడ్కి వెళ్తే ప్లస్ 200. 200 ప్లస్ 200 400 ఈజ్ ఈక్వల్ టు 2d స్క్వేర్. 200s. డి వాల్యూ ఎంత? స్క్వేర్ రూట్ ఆఫ్ 200. స్క్వేర్ రూట్ ఆఫ్ 200 అంటే 10√2 కదా. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. దెర్ ఆర్ 2 parallel కార్డ్స్. ఇక్కడ 2 parallel కార్డ్స్ ఉన్నాయి. ఓకేనా. ఫస్ట్ దాని లెంత్ 16, సెకండ్ కార్డ్ లెంత్ 12. బోత్ సిచ్యుయేటెడ్ ఆన్ సేమ్ సైడ్. రెండు ఎక్కడ ఉన్నాయి? సేమ్ సైడ్, ఒకే సైడ్ ఉన్నాయి. సేమ్ సైడ్ ఆఫ్ సెంటర్ ఆఫ్ ద సర్కిల్. ఇది సెంటర్ ఆఫ్ ద సర్కిల్ అనుకుంటే సెంటర్కి ఒకే సైడ్లో 2 కార్డ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఈ 2 కార్డ్స్ మధ్య డిస్టెన్స్ 2. ఈ 2 కార్డ్స్ మధ్య డిస్టెన్స్ ఎంత? 2. ఇప్పుడు ఏం కనుక్కోవాలా? రేడియస్ కనుక్కోవాలి. నేను ఇక్కడ షార్ట్ కట్ చెప్తాను చూడండి. షార్ట్ కట్ ఏమంటే చాలా సింపుల్. మీరు రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ అయితే గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ 12 కదా, 12లో హాఫ్ ఎంత? 8. ఎందుకు హాఫ్ చేసా? ఇప్పుడు ఎగ్జాంపుల్కి 32 డయామీటర్ అనుకోండి, 16 కదా, అందుకని హాఫ్ చేసా. గుర్తుపెట్టుకోండి. 16లో హాఫ్ 8, 12లో హాఫ్ 6. రేడియస్ అంటే హైపోటెనస్ లాగా మనకు తెలుసు కదా, 3, 4, 5 రైట్ యాంగిల్ ట్రయాంగిల్. దీని మల్టిపుల్స్ కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్. 6, 8, 10. 8, 6 అంటే ఆర్ వాల్యూ ఎంత వస్తుంది? 10. ఈ టైప్లో ఇస్తే క్వశ్చన్ ఈ విధంగా చేసుకోండి, ఫాస్ట్గా అయిపోతుంది. ఓకేనా. 16లో హాఫ్ 8, 12లో హాఫ్ 6. 8, 6 అంటే థర్డ్ సైడ్ ఎంత వస్తుంది? 10. ఇది వచ్చి రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే పైథాగరస్ థీరంని సాటిస్ఫై చేస్తుంది. ఓకేనా. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ సెగ్మెంట్? ఇప్పుడు ఏం కనుక్కోవాలా? ఏరియా ఆఫ్ సెగ్మెంట్ కనుక్కోవాలి. ఫౌండ్ బై కార్డ్ ఇన్ ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ 12. సర్కిల్ ఉంది, రేడియస్ ఎంత? 12. సర్కిల్ యొక్క రేడియస్ ఎంత? 12. కార్డ్ ఇచ్చాడా? ఇది కార్డ్. ఫైండ్ వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ సెగ్మెంట్ ఫార్మ్డ్ బై కార్డ్. దీన్ని ఏమంట? సెగ్మెంట్ అంట. వాడు ఇదే కనుక్కోమనింది, ఏరియా ఆఫ్ సెగ్మెంట్ కనుక్కోమన్నాడు. యాంగిల్ సబ్స్టెండెడ్ అట్ ద సెంటర్ అంటే ఈ యాంగిల్ ఎంత? 150 అని ఇచ్చాడు. ఇప్పుడు నేను షేడ్ చేసిన ఏరియా కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటాను? ఏరియా ఆఫ్ సెక్టార్. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఓఏబి. దీన్ని ఏమంట? సెక్టార్ అంట. ఏరియా ఆఫ్ సెక్టార్లోంచి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ తీసేయాలి. ఏరియా ఆఫ్ సెక్టార్ ఈ ఫార్ములా ఏమి? θ/360 ఇంటూ πr². ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈ ఫార్ములా ½ r² ఇంటూ sin θ. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ టైప్లో ఒక యాంగిల్ 2 సైడ్స్ ఇస్తే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ½ r² sin θ. θ వాల్యూ 150/360 పై r వాల్యూ 12. నెక్స్ట్ 1/2 r వాల్యూ 12 sin 150. sin 150 అంటే ఎలా కనుక్కోవచ్చు? sin 180 మైనస్ 30. sin 180 అంటే సైనే ఉంటుంది. సెకండ్ క్వాడ్రంట్లో సైన్ పాజిటివ్. sin 30 అంటే ఎంత? 1/2. మీరు క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. 12² అంటే 12 ఇంటూ 12 కదా, 12 3s 35. 5 ఇంటూ 12 60. 60 మైనస్ 12² 144. 144/4. 2 ఇంటూ 2 4 కదా, 4 3s 12 4 6. ఆన్సర్ 60 మైనస్ 36. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. థ్యాంక్ యూ.